ఐపీఎల్ 2024 సీజన్లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపైన వరుణుడు నీళ్లు చల్లాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్ స్థానం ఖాయం చేసుకున్నటువంటి కోల్కతాతోటి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం పోరాడుతున్న గుజరాత్ సోమవారం తలపడాల్సి ఉండగా వర్షం అవకాశం ఇవ్వలేదు. అహ్మదాబాద్లో మ్యాచ్ ఆరంభ సమయానికంటే ముందే వరుణుడి ప్రతాపం మొదలు కాగా రాత్రి 10 గంటల తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో ఆట సాధ్యం కాలేదు. కనీసం 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరిపేందుకు తుది గడువు రాత్రి 10 గంటల 36 నిమిషాలు కాగా 10:30 సమయంలోనూ వర్షం పడటంతో అంపైర్లు ముందే మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. దీంతో కోల్కతా గుజరాత్ జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఈ పోరుకు ముందు కోల్కతా 12 మ్యాచ్లు ఆడి 9 విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకోగా 12 మ్యాచ్లలో 5 విజయాలు మాత్రమే సాధించి రేసులో వెనుకబడింది గుజరాత్ టైటాన్స్. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే చివరి 2 మ్యాచ్లలో ఖచ్చితంగా గెలవాలి గుజరాత్. అదే సమయంలో వేరే సమీకరణాలు కూడా కలిసి రావాలి. కానీ నైట్ రైడర్స్ తోటి మ్యాచ్ రద్దు కావడంతో చివరి మ్యాచ్ గెలిచినా కూడా గుజరాత్ టైటాన్స్ పాయింట్లు 13కు మించవు. ఇప్పటికే 4 జట్లు 14 పాయింట్లు సాధించినటువంటి నేపథ్యంలో టైటాన్స్కు దారులు మూసుకుపోయాయి. మరోవైపు 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోల్కతా టాప్ 2లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. 19కి మించి పాయింట్లు సాధించేటటువంటి అవకాశము రాజస్థాన్కు తప్ప మరో జట్టుకు లేకపోవడంతో ఆ జట్టు టాప్ 2లోనే లీగ్ దశను మిగించనుంది. 2022లో గుజరాత్ టైటాన్స్ తమ ఆరంభ సీజన్లోనే ఛాంపియన్గా నిలిచి సంచలనం సృష్టించగా ఆ తర్వాత ఏడాది కూడా ఫైనల్స్కు చేరగలిగింది. కానీ ఈసారి కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆధ్వర్యంలో జట్టు లీగ్ దశలోని ఇంటిముఖం బట్టి నిరాశపరిచింది. ఇక అటు కోల్కతా 19 పాయింట్లతోటి టాప్ 2లో చోటు ఖాయం చేసుకుంది. టాస్ వేయడానికంటే ముందే ఉరుములు మెరుపులతోటి ఆకాశం బీభత్సంగా మారింది. దీనికి తోడు విరామం లేకుండా వర్షం కురవగా మైదానం మొత్తం చిత్తడిగా మారింది. అంపైర్లు పలుమార్లు పరీక్షించినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. 5 ఓవర్ల మ్యాచ్కు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే రాత్రి 10 గంటల 56 నిమిషాలు కటాఫ్ సమయం ఉన్నప్పటికీ మైదానం సిద్ధం చేసేటటువంటి పరిస్థితి కనిపించలేదు. అందుకే అంతకన్నా 20 నిమిషాల ముందే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ తోటి గుజరాత్ టైటాన్స్ ఆ ప్లేఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా నిష్క్రమించడంతో తాజాగా గుజరాత్ తోటి మొత్తం 3 జట్లు అంటే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఈ 3 జట్లు ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి, ఎలిమినేట్ అయ్యాయి. ఇక మొదటి స్థానంలో కేకేఆర్ ఉండగా అంటే 19 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో 1 పాయింట్ రావడంతో మొత్తంగా 19 పాయింట్లతోటి కేకేఆర్ అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్, ఆల్మోస్ట్ 2వ స్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లేఆఫ్స్కి చేరినట్లే. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్, 5వ స్థానంలో ఉన్నటువంటి ఆర్సీబీ ఈ 3 జట్లు మిగతా 2 స్థానాల కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లేఆఫ్స్ రేస్లో ఉన్నప్పటికీ ఎల్ఎస్జీ, ఢిల్లీ క్యాపిటల్స్ వీటికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ప్లేఆఫ్స్. 2 స్థానాలు అంటే కేకేఆర్, ఆర్ఆర్ ఈ 2 దాదాపుగా ప్లేఆఫ్స్కి అర్హత సాధించినట్లే. కేకేఆర్ ఆల్రెడీ అఫీషియల్గా సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కూడా జస్ట్ మరొక అడుగు మాత్రమే ఉంది. ఇక మిగిలిన 2 స్థానాల కోసము సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ఈ 3 జట్ల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లు కూడా 14 పాయింట్లతోటి సమానంగా ఉన్న ఎస్ఆర్హెచ్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సిఎస్కే ఇంకా 1 మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. సో ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లలో 1 మ్యాచ్లో భారీ విజయం సాధించినా కూడా అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సిఎస్కే ఖచ్చితంగా తమ తదుపరి మ్యాచ్లో విజయం సాధించాలి. ఇక ఆర్సీబీ సిఎస్కే, ఎస్ఆర్హెచ్తో పోలిస్తే ఆర్సీబీకి అవకాశాలు కొంత క్లిష్టంగానే ఉన్నాయి. ఆర్సీబీ తదుపరి మ్యాచ్లో మంచి విజయం సాధించాలి. తమకు పోటీ ఇస్తున్నటువంటి ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఈ 2 జట్లలో ఏదో ఒక జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాలి. అప్పుడే ఆర్సీబీకి ద్వారాలు తెరుచుకుంటాయి. సో ఇది ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి.